గ్రంథంలో రాయబడింది. ఇంకా అలాగే చూసినట్లయితే కోరాహు కుమారుల గూర్చిన చరిత్రను మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి నుండి 3 వచనాలు చదువుతాను. యెహోవా, నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. దేవుడి వాక్యం మనం వెనుకల్లో దీవించుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, యేసయ్య, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మంచి ఉదయకాల సమయమందు దేవా, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచుటకు ఇచ్చిన భాగ్యం బట్టి మీ వందనాలు దేవా. ఈ సమయంలో మీరు మా మధ్య ఉన్న ఈ మాటలు ధ్యానించుచుండగా మాతో మీరు మాట్లాడండి. ఆరాధన ఆత్మ చేత నింపండి. మిమ్మల్ని ఏ విధంగా ఆరాధన చేయాలో, ఏ విధంగా మేము కృతజ్ఞత కలిగి బ్రతకాలో మాతో మాట్లాడబోతున్నందుకే మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. ఈ దినాలలో దేవుని బిడ్డలైన చాలామంది ఏం చేస్తున్నారంటే, దైవజనుడు దేవుని యొక్క కట్టడలు, ఆజ్ఞలు, ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి, ఆచారాలు, సాంప్రదాయాలు మనం పాటించకూడదు, దేవుని వాక్యానికి కట్టుబడి బ్రతకాలి, లోకమునకు ప్రత్యేకంగా జీవించాలని చెప్తున్నప్పుడు కొన్నిసార్లు దైవజనుడు చెప్పే దేవుని వాక్యానుసారమైన కండిషన్స్ ఇష్టం ఉండక ఈయన సేవకుడు కాబట్టి ఇలా చెప్తాడు. లోకంలో ఉన్న మాకు ఎలా జరుగుతుంది, మేము అవన్నీ పాటించలేము కదా, మాకు తెలుసు చేయకూడదని, కానీ మేము అవి చేయకుంటే మాకు జరగదు కదా, మనుషుల మధ్యలో మాకు విలువ ఉండదు కదా అనేసి చాలాసార్లు వేరే సంఘంలోకి వెళ్ళిపోవడము, లేకుంటే కొంతమంది బాగా మాకు విజ్ఞానం తెలిసిన వాళ్ళు వేరే సంఘం పెట్టడము, అలాంటిది జరుగుతూ ఉన్న ఈ దినములకి దేవుడు కోరాహు కుమారుల యొక్క జీవితమును గురించి మనకు తెలియజేయబోతున్నాడు. అయితే కోరాహు కుమారుల గూర్చిన వారి తల్లిదండ్రుల యొక్క చరిత్రను ఒకసారి చూసినట్లయితే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుతున్నాను. లేవికి మునుమన్మడును, కాహోతు మన్మడును, ఇస్నాహురు కుమారుడునగు కోరాహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పెలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 270 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనిచున్నారు అని కోరాహు, దాతాను, అభిరాము, ఇంకా ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులు, సమాజ ప్రధానులైన 250 మంది, వీరంతా కూడా ఒక ఆలోచనకు వచ్చారు. అయితే నేను వీరి గురించి ఎందుకు చెప్పాలనుకున్నానంటే, కోరాహు కుమారులు ఈ కీర్తన రాయడానికి మరి బ్రతికి ఉన్నారంటే దేవుడు వారికి పెట్టిన గొప్ప భిక్షయే. వారెంత క్రూరమైన వ్యక్తులైనప్పటికీ కూడా తన కుమారులని దేవుడు ఒక కీర్తన రాయడానికి కృతజ్ఞతగా వారి జీవితాలను శేషముగా నిలిచి ఉంచాడని చెప్పడానికి నేను ఈ యొక్క వాక్య భాగాన్ని ఎంచుకున్నాను. అయితే కోరాహు, దాతాను, అభిరాములు అక్కడున్న పేరు పొందిన సభికులు, ఇంకా సమాజంలో ఉన్న ప్రధానులైన వారు 250 మందితో కలిసి కూడా మోషే అహరోనులకు విరోధముగా వారు లేచారట. లేచి
మీరు ఒక్కరే పరిశుద్ధులా, మీరు దేవుని కట్టడల గురించి ఇలా చెప్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దేవుడు మా మధ్య ఉన్నాడు. మాలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధుడే. మా మీద మీరు హెచ్చించుకొని మా మీద మీరు పెత్తనం చేయించున్నారు, అధికారం చెలాయిస్తున్నారని మోషే అహరోనులకు విరోధంగా లేచినప్పుడు మోషే సాగిలపడతాడు వారందరి ఎదుట. ఎందుకంటే మనసులో నేను అనుకుంటున్నా, మోషే ఒక విషయం బాధపడి ఉంటాడు. నేను మిద్యాన్ అరణ్యంలో మందను మేపుకొని చూడగా దేవుడు తన ప్రజలను బానిసత్వంలో నుండి విడిపించాలనే ఉద్దేశంతో నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు వారిని విడిపించాలని. కానీ ఈ దినము వారు నాకు నేనుగా ఇక్కడ వారి మీద అధికారిగా ఉన్నానని నాకు అహరోనికి విరోధముగా లేచి వారు ఎంత బాధపడుతున్నారని మనసులో అనుకుని సాగిలపడి అప్పుడు కోరాహుతో అంటాడనమాట, రేపు ఈ వేళకి మీరు 6వ వచనం ఇలాగ చేయండి. 5వ వచనం, తనవాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియచేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన ఎద్దుకు చేర్చుకును. ఇలాగూ చేయుడి. కోరాహును అతని సమస్త సమూహమునైనా మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అయితే మోషే కోరాహు తన యొక్క కుమారులు తన కుటుంబీకులు అక్కడున్న సర్వ సమాజమునికి ఏమని చెప్తాడంటే, రేపటి దినం మీరు ధూపార్తులను తీసుకొని యెహోవా సన్నిధికి రండి. ఎవరు పరిశుద్ధిలో ఎవరు ఆయన ఏర్పరచుకున్న వారో దేవుడే మీకు తెలియచేస్తాడని మోషే కోరాహు ఆ సర్వ సమాజములకు చెప్పినప్పుడు, తర్వాత అలాగే కోరాహుతో మరలా ఒక విషయం అంటున్నాడు. 8వ వచనం, కోరాహుతో ఇట్లా, లేవి కుమారులారా వినుడి, తమ మందిరం సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలుల సమాజంలో నుండి మిమ్మను వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడిన. అంటే మీరు దేవుని మందిరంలో సేవ చేయడం కోసం దేవుడు ఏర్పాటు చేసుకుంటే అది మీకు అల్పంగా కనబడుచున్నదా అని కోరాహుతో అంటున్నాడు. తర్వాత ఇంకా మోషే దాతాను అభిరాములను కూడా పిలువనంపించినప్పుడు వారు అంటారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నీవు మమ్మల్ని ఏమి తీసుకురాలేదు. ఇంకా 14వ వచనం చూసినట్లయితే నీకు 13-14 చదువు. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చితే చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలన్నా, అంతేకాదు నీకు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు. పొలములను ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇవ్వలేదు. ఈ మనుషుల కన్నులను ఉడదీయుదువా అని దాతాను అభిరాములు మోషే మీదికి వీరు కూడా ఏమంటున్నారంటే, దాతాను అభిరాములను మోషే పిలిచినప్పుడు మేము రాము, నీవు మమ్మల్ని ఏమైనా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా? నువ్వు తీసుకొని రాలేదు. మా మీద అధికారిగా ఉండాలనుకుంటున్నావు. నీవు మా పొలములను మా ద్రాక్ష తోటలను సమస్తము నీవు మమ్మల్ని దోచుకున్నావు. దీని కన్నులను కూడా తీయాలని చూస్తున్నావా నీవని మరలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటానన్నమాట. మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మోషే మోకరించి దేవునితో మనవి చేస్తాడు, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను హాని చెయ్యలేదు. యెహోవా యొద్ద మనవి చేశాను. యెహోవా యొద్ద ఏమని మనవి చేయించున్నాడంటే, దేవా, నేను వారి యొద్ద ఒక గాడిద కానీ వారికి సంబంధించిన ఏది కూడా నేను వారి యొద్ద తీసుకోలేదు, వారికి నేను ఏమి హాని చేయలేదు. నీవు వారి యొక్క మనవి వారు తీసుకొచ్చిన నైవేద్యాన్ని నువ్వు లక్ష్యం చేయొద్దు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. చేసినప్పుడు ఇంకా వారికి మోషే అహరోనుల మీదకి ఇంకా తిరుగుబాటు చేస్తూ ప్రత్యక్ష గుడారం యొద్దకు సమాజమును మోషే అహరోనులు కూడా వచ్చినప్పుడు 19వ వచనం, కోరాహు ప్రత్యక్ష గుడారం యొద్ద ద్వారం వద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అయితే కోరాహు ఏం చేస్తాడంట, ఇక్కడ మోషే ఎంత చెప్పినప్పటికీ కూడా వినకుండా
ఇంకా సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ అంట సర్వ సమాజమునకు కనబడిందంట. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి. అయితే మోషే అహరోనులతో దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఈ సర్వ సమాజంలో నుండి మీరు అవతలికి వెళ్ళిపోండి, క్షణములో నేను వారిని కాల్చివేయదనని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, అయితే దేవునికి కోపం వచ్చి మీరు సర్వ సమాజం మధ్యలో నుండి మీరు అవతలికి వెళ్ళిపోండి, వీరిని ఒక్క క్షణంలో నేను చంపివేస్తాను, కాల్చివేస్తానని దేవుడు మోషే అహరోనులతో చెప్పినప్పుడు దైవజనులు ఎంత గొప్పవారు, వారు సాగిలపడి 22వ వచనం, వారు సాగిలపడి సమస్త శరీర ఆత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని ప్రార్థన చేస్తున్నారు. ఆ సర్వ సమాజము ఎంత వ్యతిరేకంగా లేచినప్పటికీ కూడా దేవుని కోపం ఎప్పుడైతే వారి మీదకి రాబోతుందో అప్పుడు మరలా ఈ మోషే అహరోనులు ఏం చేస్తున్నారంటే సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవ, మన దేవుడు ఎలాంటి వాడంట, సర్వ శరీరాత్మలకు దేవుడంట. అయితే సర్వ శరీరాత్మలకు దేవుడవైన నీవు ఒక్కడు పాపం చేస్తే ఈ సర్వ సమాజం మీద నీవు నీ కోపమును రాణిస్తావా దేవా అని మరి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మరలా దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అయితే సర్వ సమాజం అంతటిని వారి మధ్యలో నుండి వారి చుట్టూ నుండి తొలగిపోవడానికి చెప్పమన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాతాను అభిరాములని 28వ వచనం, మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిన నీవు నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము మీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణముతో పాతాళంలో కూరినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసినని మీకు తెలియననను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధికులందరినీ వారి సమస్త సాంపత్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మిరింగివేశాను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. అయితే మోషే అహరోనులకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుని కోపం వచ్చినప్పుడు మోషే అహరోనులు కూడా సర్వ సమాజము కూడా నశించుకోకూడదని, వారందరూ దేవుని చేత కాల్చివేయబడకూడదని దేవునికి అడ్డుపడ్డారు. దేవుని కోపమునకు అడ్డుపడి ఒక్కరు పాపం చేస్తే ఇంతమందిని నశింపచేస్తావా దేవా అని దేవుని యొక్క వారు మనవి చేసినప్పుడు కోరాహు దాతాను అభిరాముల యొక్క కుటుంబాలను ఏం చేశారంటే ఇక్కడ దేవుడు భూమి తన నోరు తెరచి అది భూమి మృంగివేయలాగున దేవుడు ఆజ్ఞాపించాడు. అలా జరిగినాక ఇంకా మిగిలి ఉన్న వారు ఏం చేశారంటే 41వ వచనంలో చూసినట్లయితే, మరునాడు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడెను. మరలా మీరు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క కోపం చూశారు, దేవుని యొక్క మేఘముని చూశారు. అక్కడ దాతాను కోరాహు అభిరాములు చనిపోవడం, వారి కుటుంబాలు చనిపోవడం చూసినప్పటికీ కూడా ఇక్కడున్న సర్వ సమాజం ఏం చేస్తుందంట, మరలా మోషే అహరోనుల దగ్గరికి ఇచ్చి మీరు దేవుని యొక్క ప్రజలను చంపడానికి ఇక్కడ మమ్మల్ని తీసుకొని వచ్చారా, అరణ్యంలో మమ్మల్ని నశింప చేయడానికి తీసుకొని వచ్చారా, చంపివేయడానికి తీసుకొని వచ్చారని మరలా అవిరోధంగా లేచారంట. అయితే అప్పుడు వారు మొరపెట్టలేదు, కానీ ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా మరలా మేఘము దాన్ని కమ్ముకుందంట. యెహోవా మహిమ కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా యెహోవా వీరికి సమాజం మధ్య నుండి తొలగిపోడి, క్షణంలో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడి. మరలా ఈ దైవజనులు ఏం చేస్తున్నారు, వారు వ్యతిరేకంగా లేచినప్పుడు దేవునికి కోపం వస్తుంది. కోపం రాగానే మోషే అహరోనులు మరలా సాగిలపడి అహరోనుతో అంటున్నాడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరదు. అయితే మోషే అహరోనుతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ధూపము
ధూపం వేసి బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం మధ్యలోకి రా, దేవుని కోపం ఆగిపోతుందేమో అని అహరోనుకు ఆలోచన ఇచ్చినప్పుడు తెగులు మొదలైపోయింది. అప్పటికే మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉంటేనట. తెగులు మొదలైపోయింది. అహరోను ధూపం తీసుకొని వచ్చే లోపే తెగులు మొదలైపోయి చాలా మంది చనిపోతున్నారు. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగిపోయాను. అయితే ఇక్కడ అహరోను ఏం చేశాడంటే ఆ ధూపము తీసుకొని వచ్చి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయించినాడంట. అంటే ప్రార్థన చేయించినాడు. వారి నిమిత్తం ఏం చేస్తున్నాడు, దేవా వారిని క్షమించండి, వీరిని బ్రతికించండి అని అహరోను ఏం చేస్తాడు, వారి ప్రాయశ్చిత్తం నిమిత్తం ధూపం వేయించినాడంట. అయితే చచ్చిపోయిన వారికి ఇటు బ్రతికిన వారికి మధ్యలో నుంచినప్పుడు దేవుడు ఆ తెగులును ఆపివేశాడు. ఇలాగూ 14,700 మంది చనిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు. 5వ వచనం చూద్దాం. ఏమంటున్నాడంటే, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగురించును. అయితే మోషేకు ఇలా చెప్తున్నాడు, ఇశ్రాయేలుల ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క కర్రను తీసుకొని రండి, నేను ఎవరిని ఏర్పరచుకుంటానో అతని కర్ర చిగురించును. ఇశ్రాయేలును మీకు విరోధంగా సనుగుచుండు సనుగులను నాకు వినపడకుండా మాన్పి వేయుదును. అయితే ఫస్ట్ సనుక్కున్నప్పుడు ఎవరు విన్నారంట, మోషే అహరోనుల కంటే కూడా దేవుడు విన్నాడంట. ఆ సనుకు నాకు వినబడకుండానట్లుగా దాన్ని మాన్పి వేయడం కోసం, నా కోపం వారి మీదకి రాకుండానట్లుగా నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వారి కర్రను నేను చిగురింప చేస్తానని చెప్పాడు. అలాగే 10వ వచనంలో చూసినట్లయితే, తిరుగుబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము, వారు చావకుండానట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణిచి మాన్పి వేసిన వాడవవుదు. అహరోనుతో అంటున్నాడు, వారి యొక్క సనుగులను నీవు మాన్పి వేసిన వాడవవుతావు అనేసి అహరోనుతో చెప్తాడు. ఇలాగ వారి యొక్క సనుగులను వారి యొక్క తిరుగుబాటును దేవుడు క్షమించుకుంటూ వచ్చినప్పుడు 26వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 270 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మృంగివేసినందునను వారు దృష్టాంతములు అయిరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. ఇక్కడ కోరాహుకు సంబంధించిన కోరాహు యొక్క కుమారులంట శేషముగా నిలిచి ఉన్నారంట. ఆ నిలిచి ఉన్న కుమారులే ఈ యొక్క కీర్తనను రాసి ఉన్నారని పైన ఉంది. 85వ కీర్తనకు పైన ప్రధాన గాయకునికి కోరాహు కుమారుల కీర్తన, అంటే కోరాహు కుమారులు రచించిన కీర్తన అన్నమాట. అప్పుడు ఈ యొక్క దేవుని యొక్క ప్రజలు చెరగొని పోయినప్పుడు ఏం చేశారంటే, బబులోను దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నుండి దేవుడు పాలస్తీనా దేశం, తన దేశమైన పాలస్తీనా దేశంలో తీసుకొని వచ్చినప్పుడు ఎంతమంది అయితే రాగలిగారో వారందరూ స్వాస్థ్యమును పొందుకున్నారంట. అయితే ఇక్కడ 2వ వచనం చూసినట్లయితే, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క దోషమును అహరోను మోషేలు చేసిన ప్రార్థనను బట్టి, వారు వేసిన ధూపమును బట్టి వారి యొక్క పాపమంతటిని దేవుడు కప్పివేశాడంట. అహరోను యొక్క కర్రను చిగురింప చేసినప్పుడు వాటన్నింటినీ దేవుడు మానివేసి ఉన్నాడట. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు అని దేవుని యొక్క వాక్యము ఇలా సెలవిస్తున్నది. అయితే ఆ దినము వారు చేసిన ఆ యొక్క సనుగులు గుణుగుల వల్ల వారి మీదికి వచ్చిన దేవుని యొక్క కోపమును బట్టి దేవుడు వారందరినీ నశింపచేశాడు. కానీ ఎవరైతే భూమి నెరవేర్చి అందులో మృంగివేయబడ్డారో ఆ యొక్క కోరాహు సంతానంలో నుండి తన కుమారులను దేవుడు మిగిల్చాడంట. అంటే నశించిపోయిన దానిలో నుండి దేవుడు శ్రేష్టమైనది తీసుకొచ్చాడని ఇక్కడ ఈ కీర్తన గ్రంథం చూసినప్పుడు అర్థమవుతుంది. నిజంగా శాపగ్రస్తమైన వారి జీవితాలను చిగురింప చేసి ఈ కీర్తనల్లో వారిని ఒక సాక్షిగా దేవుడు నిలవబెట్టాడు.
అయితే అలాగే కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి గనుక కనికరింపబడి తిని. అయితే పౌలు తన సాక్ష్యమును గురించి ఇక్కడ తిమోతి పత్రికలో తెలియజేస్తున్నాడు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. పౌలు గారు కూడా అపోస్తల కార్యం 9వ అధ్యాయం చూసినట్లయితే పూర్వము ఎలాంటి దూషకుడో హింసకుడో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యంలో 9వ అధ్యాయము 1 నుండి 2-3 వచనాలు చూద్దాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని యేసు ప్రభువారు పౌలుకు ఈ విధంగా అతన్ని దర్శించి గద్దించి అతన్ని ఏం చేశాడంటే, సౌలు ఎలాంటి వాడో ఇక్కడ మనం చదువుకున్నాం. ఎలాంటి వాడంట? తన శిష్యులను బెదిరించుచు హత్య చేయుటకును తనకు ప్రాణాధారం అంట. తన ప్రాణమునకు ఆధారం ఏంటంటే దేవుని ప్రజలను హింసించడము, దేవుని నమ్ముకున్న యేసు ప్రభుని అనుసరిస్తున్న వారిని హత్య చేయడము, ఇంకా అతనికి ప్రాణాధారముగా మిగిలిపోయిందంట. ఈ మార్గం మందు ఉన్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొని అంట వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని రావడానికి దమస్కునకు ప్రయాణమై వెలుచున్నాడంట. దేవుని ప్రజలను హింసిస్తూ దేవుని యొక్క సేవకులని హింసిస్తూ ఉన్నప్పుడు సౌలుని విడిచిపెట్టక ఇంకేం చేశాడు? అతన్ని చచ్చిపోయిన వాని వాళ్ళే చేసి ఇంకేం చేశాడంట? అననీయాకు చెప్తాడు, నువ్వు వెళ్ళి అతని కోసము అననీయాకు ఏమని చెప్తాడు? నువ్వు వెళ్ళి అతని కోసం ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అననీయ అంటాడు, ప్రభువా, నీ యొక్క ప్రజలను ఎంతో హింసించాడు, మరి ప్రాణాలను తీశాడు, అతని కోసం ఏమని ప్రార్థన చేయాలని 13వ వచనంలో ఉంటుంది. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామం బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ప్రభువుతో చెప్తున్నాడు అననీయ, ప్రభువా, నీ ప్రజలను ఎంతో హింసించాడు, వారిని చంపివేస్తూ వస్తున్నాడు. మరలా దమస్కులో కూడా ఇంకా మిమ్మల్ని అనుసరిస్తున్న వారిని, నీ నామం పెట్టబడిన వారిని బంధించి యెరూషలేముకు తీసుకెళ్ళడానికి బయలుదేరి వస్తున్నాడు ప్రభువా అని యేసు ప్రభు వారికి చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఒక విషయం గుర్తు చేస్తారు. 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పను. అయితే ప్రభు వారు సౌలు గురించి ఏమని చెప్తున్నాడంటే, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుట ఇంకా రాజుల ఎదుట ఇశ్రాయేలీయుల ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనంగా ఉంటాడని యేసు ప్రభు వారు సాక్ష్యం చెప్తున్నారు. ఎందుకంటే సౌలు ఒకప్పుడు హంతకుడు, దూషకుడు, ఇంకా మనుషులందరినీ చంపుడే ప్రాణాధారంగా బ్రతుకుతున్న వాణ్ణి దేవుడు తన జీవితము నశించిపోయింది, నరకానికి సిద్ధమైన సౌలును ఎదుర్కొని
తన కోసం ప్రాణం పెట్టువాడిగా రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ఇంకా ఇశ్రాయేలు అందరి ఎదుట కూడా దేవుని యొక్క నామాన్ని భరించడం కోసం ఏర్పరచబడ్డాడు. ఇతను ఒక సాధనంగా దేవుడు మార్చుకున్నాడు. హంతకుని ఒక సాధనంగా దేవుడు మార్చుకున్నాడు అని ఇక్కడ పౌలు తన జీవితంను గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అంటే నశించిన దానిని దేవుడు, నాశనం అయిపోయిన దాన్ని, శాపగ్రస్తమైన దాన్ని ఆశీర్వాదకరంగా మార్చినప్పుడు పౌలు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నాడో ఈ దినాల్లో మనం కూడా అలాగూ ఉండవలసిన వారమై ఉన్నాము. ఇంకా మనము కూడా అలాగూ కృతజ్ఞత కలిగి ఆయన కోసము, ఆరాధనకు యోగ్యుడైన ఆయన కోసం బ్రతకవలసిన వారమై ఉన్నాము. తీతు పత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమయ్యుండి దుష్టత్వమునందును, అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయట ద్వారాను మనలను రక్షించను. అయితే పూర్వము మనము కూడా ఎలాంటి వారమంట? అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు, భోగములకు దాసులమయ్యుండి దుష్టత్వమునందును, అసూయందును కాలము గడుపుచున్నామంట. అసహ్యులమైన ఒకరినొకడు ద్వేషించుచు ఉన్నవారమంట. అలాంటి మనల్ని దేవుడు తన దయతో మన ఎడల తన ప్రేమను ప్రత్యక్షపరచుచు మనల్ని మన నీతిని బట్టి కాదు, కానీ ఆయన యొక్క పునరుత్థాన సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగచేసిందంట. దేవుని యొక్క నీతిని బట్టియే మనము రక్షింపబడ్డాము. ఆయన నీతిని బట్టియే మనము ఈ లోకంలో నూతన స్వభావం, నూతన జీవితాన్ని కలిగి మనము బ్రతుకుచున్నాము. అలాగే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ప్రతి విషయమందును 16-18 తెలుసుకున్నది. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తము. మనము ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మన విషయంలో దేవుని యొక్క చిత్తము. అయితే మనం కూడా ఒకప్పుడు అవిధేయులము, అవివేకులము, మనకి ఇష్టానుసారంగా సుఖభోగములకు, అసూయ, ద్వేషములు ఇవన్నీ మనము కలిగి ఉండి జీవిస్తున్న మన జీవితాలను, విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన మనల్ని, ఇక దేవుడు అంటే మీరందరూ క్రైస్తవ కుటుంబంలో పుట్టవచ్చు, కానీ మాత్రం విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగి దేవుడు అంటే తెలియని జనాంగంలో నుండి వచ్చిన నన్ను తన కుమార్తెగా చేసుకున్నాడు. నాకు ఎంత 9th క్లాస్ అనుకుంటా, నాకు ఎంత కోపం అంటే స్కూలు 10 o'clock అయితే 9 వరకు పడుకున్నానండి. అయితే ఒకరోజు ఇంట్లో కోడి గుడ్లు పెడుతుందన్నమాట. అయితే కేకలు బాగా అరుచుకుంటూ నేను పడుకున్న దుప్పటి నేను ఎగురుతా ఉంటే కోపం వచ్చేసింది నాకు. నన్ను డిస్టర్బ్ చేస్తానని కోడిని ఇసి కోడికేసి కొట్టేశాను. అంత కోపం. అక్కడే కాదు, ఇక్కడ కూడా దైవజనులకు నేను చాలా కోపం తెప్పించే విధంగా నాకు అర్థం కాని పరిస్థితుల మధ్యలో చాలా కోపం. ఆయన నన్ను ఎప్పుడు చేసుకోలేదు, కానీ నేనే ఆయన చేసుకున్నాను. కానీ నన్ను, మా కుటుంబం అందరి మధ్యలో మమ్మల్ని భరించుకుంటూ కూడా సేవని ఆయన నిలబెట్టాడంటే మనమందరం ఎంతో కృతజ్ఞులము. నిజంగా ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. నేను చూసినప్పుడు నేను ఎంత బలహీనరాలను, ఆయన నేను డిస్టర్బ్ చేస్తున్నా,
తన వారు డిస్టర్బ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా దేవుని పరిచర్య ఎక్కడ కూడా ఆపలేదు. అలాగే ఒకే ఒక్క సండే లేరు, ఆపరేషన్ అయినప్పుడు మాత్రమే ఆయన ఇక్కడ లేరు. నా బలహీనత, మా ఇంట్లో వాళ్ళందరి బలహీనతను బట్టి మేమందరం కదిలించబడ్డాం, కానీ పరిచర్యలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ ఆయన ఎప్పుడు కదిలించబడలేదు. మేము నశించిపోయాము, బలహీనమై వెనక్కి వెళ్ళాము. అలాంటి నన్ను బ్రతికించాడు దేవుడు. అందుకని నేను ఆయన కోసం బ్రతకాలి, ఇప్పుడు నుండి ఆయన కోసం నేను వాడబడాలి, ఆయన కోసం సాక్షిగా జీవించాలని శాస్త్రంగా నా జీవితాన్ని ఆయన వాడుకుంటాడా అని అప్పుడు నేను అలాంటి పరిస్థితుల్లో పాటలు పాడడం కూడా మానేశాను. స్టార్టింగ్లో పాటలు పాడేదాన్ని, నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, ఇంత కోపం నాకు, అలాంటి నేను పాటలు పాడకూడదు అనేసి ఆరాధనలో పాటలు పాడడం మానేశాను. స్టార్టింగ్లో మానేసిన తర్వాత నాకు నేను దేవుడే కొన్ని విషయాలు తెలియచేస్తున్నప్పుడు అలా ఉండకూడదు అని దేవుడు వాక్యంగా మాట్లాడుతున్నప్పుడు నన్ను నేను సరి చేసుకుంటూ దైవజనులకు లోపడడం అప్పుడు నేర్చుకున్నాను. నిజంగా మేమందరం కదిలించినా కానీ సియోను కొండలాగా కదలకుండా ఆయన పరిచయను 15 సంవత్సరాలు కూడా ఎంత చక్కగా కాపాడుకుంటూ వచ్చారంటే, నిజంగా ఇంకో దైవజనుడైతే ఈ పరిచయం ఎప్పుడో కొలాప్స్ అయిపోయేది. కానీ ఆయన మన కోసము ఇంత స్థిరంగా నిలబెట్టాడు. నేను అసలు ఈ విషయం చెప్తాను అనుకోలేదు, కానీ నాకు దేవుడు గుర్తు చేస్తున్నాడు ఉదయకాల సమయం నుండి. నేను అందుకు ఆయనకు కృతజ్ఞరాలను. ఆయన సేవకురాలుగా బ్రతకడానికి అర్హత లేదు, ఆయన సేవలో జీవించడానికి అర్హత లేదు, కానీ బ్రతుకుచున్నాను. కోరాహు, దాతాను, అభిరాములకి దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క మందిర సేవ చేయడానికి వారికి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వారు పోగొట్టుకొని సేవకులకు వ్యతిరేకంగా లేచి వారు దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి కారణమయ్యారు. అయినా దయగలిగిన దేవుడు కోరాహు సంతానంలో ఉన్న కుమారులని తీసుకొచ్చి కీర్తన రాయడానికి వారికి అవకాశం ఇచ్చాడు. ఈ దినం మనం చదువుకోవడానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంది. నిజంగా సౌలు కూడా తన జీవితాన్ని, సౌలు ఒక హంతకుడు, కానీ దేవుడు పౌలుగా ఒక హతసాక్షిగా దేవుని కోసం ఒక సాధనముగా మార్చుకొని దేవుని సేవ చేస్తూ ఆయన కోసం ప్రాణం పెట్టివాడుగా పౌలును మార్చాడు. అలాగే ఎందుకు పనికిరాని నా జీవితాన్ని ఈ దినం ఆయన కోసం బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నిజంగా మనమందరం కూడా దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా చాలాసార్లు అవిధేయులంగా, అవివేకులముగా ఈ లోక ఆచారాలలో మగ్గిపోతూ దేవుని ఎన్నోసార్లు బాధ పెట్టుకుంటాం. మరి మనుషుల మధ్యలో ఎలా ప్రవర్తించాలో తెలియక, మరి బంధువుల మధ్యలో దేవుని యొక్క భక్తిని కనపరచక ఎన్నోసార్లు బాధ పెట్టుంటాము. అయినా కరుణ కలిగిన దేవుడు ఇంకా ఆయుష్ను, ఆరోగ్యాన్ని, క్షేమమునిచ్చి మనల్ని ఇంకనూ బ్రతికించి ఉంచాడు. కాబట్టి ఆయనను స్తుతించి బ్రతులమై ఉన్నాము. నశించి పోవలసిన మనల్ని రక్షించుకున్నాడు. ఆయన రక్తం పెట్టి, ఆయన ప్రాణమును పెట్టి మనకు నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని ఇచ్చాడు. అందుకు మనము కృతజ్ఞులమై అదే వారి దేవుని ఆరాధన చెయ్య బద్ధులమై ఉన్నాము. ఉదయకాల సమయమందు కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. అందరూ దేవుని ఆరాధించు ఆయన గొప్పతనాన్ని, ఆయన చేసిన గొప్ప కార్యములను, ఆయన మన పట్ల ఉంచిన దయను, కనికరాన్ని బట్టి ఆయన స్తుతించుదాం. ఒక చిన్న మాట నుంచి దేవుడు వందనములు చెప్పటకు దేవుని చేత మనం బలపరచబడ్డాం. చదువుకున్న మాట సంఖ్యాకాండం 26వ అధ్యాయం, సంఖ్యాకాండం 26 సిస్టర్ గారు చదివాని వాక్యాన్ని 10-11 వచ్చిన భాగంలో చూడండి. 10-11 వచ్చిన ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరచి వారిని, కోరహును మింగివేసినందున వారు దృష్టాంతములే. అయితే కోరహు కుమారుడు చావలేదు. దేవుడు కనికరించాడు. మోషే ప్రార్థన చేశాడు. దేవుని పాదములు పట్టుకొని మోషే ప్రార్థన చేయటం మనం చూశాం. కాబట్టి ఆశ్చర్యకరంగా దేవుడు
ఈ యొక్క పూర్వ కుమారులు బ్రతుకులాగిన వారి దేవుడు రిమైండర్గా శేషంగా కావాలి. వారి కీర్తన రాసుకుంటూ వచ్చారు. ఈ కీర్తన రాసుకుంటూ వచ్చారు. పౌలు గారి జీవితంలో కూడా కృష్ణ గారు చెప్పారు, నశించిన దాంట్లో నుంచి దేవుడు ప్రశస్తమైన దాన్ని తీసుకొచ్చాడు. పౌలు ఒక నశించిన వ్యక్తి. పౌలు ఒక నశించిన వ్యక్తి. ఆయన పనులన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. మనం చదువుకున్న 9వ అధ్యాయం కదా. ఆయన హాబీ ప్రాణాధారం అంటే ప్రాణాధారం. దాన్ని నాకు మెసేజ్ వచ్చింది మొబైల్. నేను క్రికెట్ చూడగానే వాడు పంపిస్తాడు కదా, క్రికెట్ ఫీవర్ ఇస్ బ్యాక్, క్రికెట్ ఫీవర్ ఇస్ బ్యాక్. ఏం వన్డే కప్ప, వన్డే ఇంటర్నేషనల్ కప్ అది, ఐపీఎల్ మ్యాచెస్ కదా. క్రికెట్ ఫీవర్ ఇస్ బ్యాక్ అంటే హాబీ. కొంతమందికి ప్రారంభిక పండుగ రాత్రిపూల క్రికెట్ చూస్తారు. దే లవ్ వాచింగ్ క్రికెట్. సరే, అట్లాగే నా పౌలు కూడా ఏంటి, ఈ లవ్స్ కిల్లింగ్ పీపుల్. యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని చంపడం, ఆయన దాన్ని బాగా ప్రేమించేదండి. చాలా బలమైన పని, ప్రాణాధారమైనట్టు. అతని ప్రాణములకు ఆధారం. ఆ రోజు ఎవరిని చంపకపోతే అతని ప్రాణం నెమ్మదడం. ఎవరైనా చంపితే యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని చంపడం, కొట్టడం, వారిని హింసించడం చేస్తే ఆయనకి ప్రాణములకు నెమ్మది, ప్రశాంతం ఉంటాడు. ప్రాణములకు ఆధారం ఆయన లైఫ్. అదే కాదు, ఆయన లైఫ్ ఏంటంటే, నీ లైఫ్ ఏంటి, చదువుకుంటున్నాను. ఆయన లైఫ్ ఏంటి, ఉద్యోగం చేస్తాను. నా లైఫ్ ఏంటి, పరిచయం చేస్తాను. అట్లాగే పౌలు యొక్క లైఫ్ ఏంటి అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని చంపడం, హింసించడం, చెరసాల వేసి వారిని యేసు ప్రభువుని దూషింపచేయాలి. స్త్రీలు లేదు, పురుషులు గుర్రాలు కట్టుకొని లాక్కొని పోతుంటాడు. మనుషులు అంటే ఆయన గుర్రములు కట్టుకొని లాక్కొని పోతుంటాడు. గుర్రములు కట్టేస్తాడు మనుషులు. జరిగిన విషయాలు స్త్రీలు లేరు, పురుషులు లేరండి. అంత కర్కశుడు పౌలు. అందుకే నశించిన వాడు. అందుకే పౌలు అలా చెప్తున్నవాడు, నేను కృతజ్ఞుడనై ఉన్నాను దేవుని కృపను నేను నిర్ధకము చేయను తిమోతి. నన్ను నమ్మకమైన వాడిని ఎంచాడు. ఇలాంటి పాపుల్లో ప్రధానమైన వాడును. ఎందుకన్నాడు ఆ మాటలు అని అంటే, ఆయన మనుషుల్ని గుర్రాలను కట్టేసేసి ఇక పిచ్చి పట్టిన వాళ్ళలాగా, వెర్రి వాళ్ళలాగా గుర్రముల్ని రెచ్చగొట్టుంటే చూసుకొని పోతుంటారు. వెనకాల కట్టిన వాళ్ళు ఏం కావాలి, వాళ్ళు ఈడ్చుకొని వస్తుంటాయి గుర్రాల మీద. వాళ్ళ మధ్యలో చనిపోతారు. డెడ్ బాడీస్ లాక్కొని పెట్టినటువంటి వాడు. అంత భయంకరమైన వాడు. అలాంటి వ్యక్తిని ఆశ్చర్యకరంగా ప్రశస్తమైన వాడు, ది బెస్ట్గా, మోస్ట్ ప్రీషియస్గా. అందుకే మనం చదువుకున్న వచ్చిన భాగంలో పౌరవ కుమారుడు మాటను చూడండి, వాక్యం చూడండి. పౌరవ కుమారుడు రాస్తూ 85వ కీర్తన మా సిస్టర్ గారు పై వచ్చిన భాగాన్ని టచ్ చేసి వదిలేశారు. వారి చివరి కింద ఏమంటారంటే, దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ 85వ కీర్తనలో 12వ వచ్చిన భాగం చూడండి. 12వ వచనం, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించు. గాడ్ విల్ గివ్ ద బెస్ట్. గాడ్ ఈస్ ద బెస్ట్ గాడ్. హీ గివ్స్ ద బెస్ట్. యెహోవా ఉత్తమమైన దానిని ఆయన ఇచ్చిన కానీ ఉత్తమమైనది ఇస్తాడు. ఉత్తమమైనది కదా, ఉత్తమమైనది. ఒక్కసారి దేవుని వాక్యం మీరు చూడండి. యాకోబు రాసిన పత్రిక చూడండి. వాక్యం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూస్తారా? ది మైండ్ ఆఫ్ గాడ్ చెప్తున్నవాడు గురించి. దేవుని మైండ్ ఏంటి? 1వ అధ్యాయం 17వ వచనం కావచ్చు. 1వ అధ్యాయం 17వ వచనం. వారు చెప్పిన మాట యాకోబు గారు కూడా చెప్తున్నవాడు. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, శ్రేష్టమైన ప్రతి ఈవియు. దేవుడు శ్రేష్టమైన వాడు. జీవితాన్ని శ్రేష్టంగా మార్చేస్తాడు. శ్రేష్టమైన ఈవిగా జీవితాన్ని మార్చేస్తాడు. శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు. సంపూర్ణమైన ప్రతి వరము, నిత్య వరములు సంపూర్ణంగా ఉంటాయి. పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చు. ఆయన ఎవరు? జ్యోతిర్మయుడు. జ్యోతిర్మయుడు తండ్రి, ఫాదర్ ఆఫ్ ది లైట్స్ అన్న. ఓకే, శ్రేష్టమైన ప్రతి ఈవి శ్రేష్టమైన వాడిది. అందుకే ఉత్తమమైన దాన్ని ఇస్తాడు దేవుడు. ఏమిస్తాడు? ఉత్తమమైనది. మన ఎవరో ఏదో సాక్ష్యం వచ్చింది, అబార్షన్ అయిపోయింది, 6 months బేబీ చనిపోవాల్సి వచ్చింది మన చర్చిలో. వేరే వాళ్ళు చాలా కాలం కింద ఎందుకో టాపిక్ వచ్చింది, డిస్కషన్లో టాపిక్ వచ్చినప్పుడు మేము మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా, అప్పుడు బాధ కలిగింది. అన్న నేను చాలా ఏడ్చాను, బాధపడ్డాను. 6 months బేబీ తీసేయాల్సి వచ్చేసి. ఎందుకోసం అంటే డిసేబుల్గా ఉంది, హార్ట్ ఎదగల కాబట్టి దాన్ని తీసేయాలి. బాధ, వేదన, దుఃఖం, చాలా ఏడ్చానన్న. నేను చాలా ఏడ్చాను. మీ దగ్గర ప్రార్థన చేసుకుని పోయాను, కానీ నేను 1 month సఫర్ అయ్యాను, నలిగిపోయాను. జాబ్ పోలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను. ఆ పెయిన్ అన్బేరబుల్, చాలా కష్టమని అనిపించింది. 6 months మోసాను కదా నేను. చాలా ఆశించాను కదా, ఆశపడ్డాను, సంతోషపడ్డాను కదా బేబీని చూస్తానని. బట్
బాధ కలిగినప్పుడు కరెక్టే. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా దేవుడు మళ్ళా 2 సంతానం ఇచ్చినవాడు, పాపను పాపనిచ్చాడు. అప్పుడు వేదనకరమైంది, బాధకరమైంది. అంటే కొన్ని అట్లా ఉంటాయి. కానీ దేవుడు ఎవరైనా ఉత్తమమైన వాడు, ఆయన ఇచ్చే ఉత్తమమైనవి కొన్నిసార్లు మనకు బాధాకరంగా, పెయిన్ఫుల్గా, ఇబ్బందికరంగా ఉంటాయి. బట్ అల్టిమేట్గా ఏం చేస్తాడు? గాడ్ విల్ షో దట్ హీఈస్ ద బెస్ట్ గాడ్. హీ విల్ షో దట్ హీఈస్ ది బెస్ట్ గాడ్ అండ్ హీఈస్ ద ప్రీషియస్, శ్రేష్టమైన వాడు, ప్రశస్తమైన వాడు. ప్రశస్తమైన జీవితాలను మార్చేస్తాడు. మీరు ఇప్పుడు పౌరుని మీరు థింక్ చేయండి, ఎంత ప్రశస్తమైన వాడు, ఎంత మీనింగ్ఫుల్ లైఫ్ కదా పౌరు. అర్థవంతమైన జీవితం, ప్రతి అడుగు అర్థవంతంగా మారింది, ప్రతి మాట అర్థవంతంగా. 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలు కొత్త నిబంధన పౌరులకు అప్పగించినట్టు లెక్క. స్వార్థ బాధ్యత రాయించాడు, కానీ పౌరులకు అప్పగించాడు. కొత్త నిబంధన పుస్తకాన్ని పౌరులకు అప్పగించాడు. ఎంత ప్రశస్తమైన వాడికి దేవుడు మార్చాడు. హీఈస్ ఏ స్పాయిల్డ్ మ్యాన్, నశించిపోయిన వాడు. ఆయన మైండ్ నశించిపోయింది, అంతరంగం నశించిపోయింది, మనస్సు నశించిపోయింది కదా. ఆయన యొక్క తలంపులు నశించిపోయినది. అక్కడి నుంచి ఆశ్చర్యకరంగా ప్రశస్తత, ప్రీషియస్ మైండ్ తీసుకొచ్చినవాడు, ప్రీషియస్ వర్క్ చేసుకొచ్చినవాడు. ఆయన చేసిన పని కదా, ఎంత ప్రశస్తమైన పని చేశాడంటే చెప్పు చదవండి. ఇప్పుడు క్రైస్తవానికి ఆధారం ఆయన చేసిన పని, ఆయన బోధలు, ఆయన పని మనం ఫాలో అవ్వం. ఇలాంటి దేవుని మనకు కలిగి వీఆర్ హ్యావింగ్ దిస్ టైప్ ఆఫ్ గాడ్. ఇలాంటి దేవుని మనకు కలిగి ఆశలు కలిగించేది, ఆశలు లేకపోయినా ఆశలు కలిగించేది, జీవితాన్ని జీవితంగా మార్చేటువంటి. పౌరులకు జీవితం లేదు, కానీ జీవితం ఇచ్చాడు. పూర్వ కుమారులకు జీవితం లేదు, పూర్వ కుమారులకు జీవితం, దే హ్యావ్ నో లైఫ్, వాళ్ళు చనిపోవాలి. కానీ మోషే వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. ఆశ్చర్యం. దేవుడు కనికరించి వీరిని సజీవులుగా ఉంచాడు. పాత నిబంధనలో పూర్వ కుమారులు చాలా కీర్తనలు రాస్తారు. వాళ్ళు కూడా ఆ రోజున భూమి నిలబిడిచి వాళ్ళు కూడా ప్రాణంతోనే పాతాళంలోకి వెళ్ళిపోవాలి కదా. డేంజరస్ డెత్ అది, ప్రాణంతోనే పాతాళంలోకి వెళ్ళిపోయారట వాళ్ళు. దేవునికి పిచ్చి కోపం వచ్చింది, భయంకరమైన కోపం వచ్చింది. మనం చదువుకున్నాం కాంటెక్స్ట్ దగ్గర. కానీ అక్కడ కూడా వాళ్ళ కుమారులు కూడా చనిపోవాలి, వాళ్ళు కూడా జీవితాలు లేకుండా పోవాలి. కానీ శేషం నిలబెట్టాడు దేవుడు, శేషం నిలబెట్టాడు. దేవుడు కొన్న గుణం అది, శేషాన్ని నిలబెడతా ఉంటాడు. అది ఒక మాట మీరు చూడండి. ఒక చిన్న వర్షం మనం చేద్దాం, చాలా టైం తీసుకున్నాం కాబట్టి జస్ట్ మనం అట్లా కళ్ళు మూసుకొని దేవుడికి అప్పగించుకున్నాం. ఆదికాండములో చివరికి అంతా జరిగిన తర్వాత యోసేపు పలికిన మాట చూడండి. వీటికి సంబంధంగానే మాట్లాడదాం. 45వ అధ్యాయం చూడండి. మీ యొక్క వాక్య జ్ఞానం కొరకు, బలం కొరకు ఈ సంగతులు చూపిస్తున్నాను. 45వ అధ్యాయంలో యోసేపు గారు పలికిన మాట చూస్తారా? 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 3వ లైన్ చూడండి. 45వ అధ్యాయము 6వ లైన్, 6వ అధ్యాయము 3వ లైన్. మిమ్మల్ని ఆశ్చర్యకరముగా రక్షించి, మీరు భయపడవద్దని అతని యొక్క అన్నగారులకు చెప్తున్నవాడు. శూన్యములో ఉన్నారు, ప్రదేశంగా ఉన్నారు వాళ్ళు. అప్పుడు చెప్తున్నాడు, మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా నిలుపుటకు బలమైన శేషమయ్యారు. శేషం, శూన్యమైన వారిని శేషముగా నిలిపినవాడు. భయపడుతూ రాబోతున్న కాలం ఏంటి అనుకున్న వారిని శేషముగా నిలబెట్టినవాడు. ప్రాణంతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. అంటే దేవుడు మీకోసం ఇలా పని చేసుకుంటూ వచ్చాడు. మిమ్మల్ని శేషంగా నిలబెట్టుకున్నాడు, ప్రాణములు కాపాడుకుంటాడు, ఆశ్చర్యకరంగా మిమ్మల్ని రక్షించుకుంటాడు, ఆశ్చర్యకరంగా కార్యములు చేస్తాడు, ఆశ్చర్యకరంగా జీవితాలు ఇస్తాడు. దేని పెట్టారు? ఇలాంటి మంచి దేవుని మనకు కలిగి ఉంది. ఇలాంటి ది బెస్ట్ గాడ్, ఎవరైనా ఉత్తమమైన వాడు, ఉత్తమమైన మనకు అనుగ్రహించేటువంటి వాడు, శ్రేష్టమైన ఈవులు మనకి ఇచ్చేటువంటి వాడు, శ్రేష్టమైన జీవితాన్ని మార్చేటువంటి వాడు. పగిలి బద్దలైపోయింటే జీవితాలు కదా, కుక్కలు చెప్పిన విస్తృతిగా ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితాలు అంటే బాధాకరంగా, భయంకరంగా, వేదనకరంగా ఉంటాయి కదా. అది చేస్తామంటే దానికి ఆధారం లేదు, ఈ దారిలో పోతామంటే ఆధారం ఉండదు కదా. ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఆశ్చర్యకరంగా యేసు ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు, యేసు ఆ చీకటిలోకి వచ్చినప్పుడు, చీకటి బతుకులోకి వచ్చినప్పుడు కదా, ఆశ్చర్యకరంగా ఆయన వారు ఏం చేస్తాడు? ది బెస్ట్గా మార్చేస్తాడు, ఉత్తమమైన వారుగా మార్చేస్తాడు, శ్రేష్టమైన వారుగా వారిని మార్చేస్తాడు కదా. వెలుగుైన వారుగా, వెలుగును కలిగించేటువంటి వారుగా దేవుడు వారి జీవితాన్ని మార్చేస్తాడు. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయనతో మనం సహవాసం చేస్తున్నాం. ఆయన మనం స్తుతులు స్తోత్రములు వందనలు చెబుతున్నాం. ఒక్కసారి మనం కళ్ళు మూసుకుందాం. మనం కన్నులు మూసుకున్న వారమై కృతజ్ఞతలు స్తుతులు మనము చెప్తాం, దేవునికి వందనలు చెప్తాం. ఎంత గొప్ప దేవుడు కదా, ఎంత బలమైన దేవుడు కదా. పూర్వ కుమారుడు కూడా చనిపోవాలి, కానీ కనికరమ చేత మోషే ప్రార్థన విని ఆశ్చర్యకరంగా వారిని సజీవులుగా ఉంచేవాడు. వారు కూడా చావునకు పాత్రలే దేవుని పరిశుద్ధమైన ఉగ్రతను బట్టి, ది హోలీ వ్రాత్ ఆఫ్ గాడ్, ఆ యొక్క పరిశుద్ధ ఉగ్రతను బట్టి వారు కూడా చనిపోవాలి. కానీ ఆశ్చర్యకరంగా కనికరించి వారిని శేషంగా మార్చినవాడు, శేషము నిలబెట్టేవాడు, శేషముగా జీవితాన్ని నిలబెట్టేవాడు. ఆయన చనిపోనేవాడు, ఆయన శూన్యము కానివాడు, ఆయన మృతం కానివాడు, ఆయన పడిపోయేవాడు, ఆయన
నిలబెట్టుకునేటువంటి వాడు. కోరహు కుమారులు నిలబడ్డారు, కీర్తనలు రాశారు, పాటలు రాశారు, వారు పాడువారు, వారు మంచి గాయకులు. వారు అటువంటి వారిగా పాత నిబంధనల వారిని దేవుడు అద్భుతంగా నిలబెట్టుకున్నాడు. వారి ద్వారా వారి సంతానం బలపరచబడ్డారు. వారి ద్వారా వారి సంతానం దేవుని కోసం జీవించేవారు. పౌలు చేత లక్షల కోట్ల మంది కదా, ప్రపంచ క్రైస్తవ సంఘం అంతా కూడా పౌలు చేత బలమును, శక్తిని పొందుకుంటుంది. నశించిపోయిన వాడు, మృతమైన వాడు, చచ్చిపోయిన వాడు, హీఈస్ డెడ్. కానీ ఆశ్చర్యకరంగా దేవుడు ఆయన్ని సజీవుడిగా మార్చినవాడు. ఆయన చనిపోయిన ఆయన విశ్వాసం సజీవుడుగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి కొన్ని నిమిషములు దేవుని బిడ్డారు, కొన్ని నిమిషములు మనం అందరూ కూడా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, వందనములు చెప్తాం. మనము దేవుని యొక్క పరిశుద్ధమైన ఆరాధనలోకి మనం ముందుకెళ్ళుచుండగా కొన్ని నిమిషములు, ఒక 5 నిమిషముల సమయం వీ హావ్ టు వర్షిప్ అవర్ గాడ్. దేవానికి స్తుతులు తండ్రిని చెప్తాం, స్తోత్రులు చెప్తాం, వందనములు చెప్తాం, వందనములు తండ్రి, వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు తండ్రి, స్తోత్రములు. ఎస్ కోరహు ప్రభా నాయన, అవును తండ్రి, మీకు స్తుతులు నాయన. దాతాను అభిరాము ప్రభా నాయన, పరమ తండ్రి వినాయక, మోషేను అహరోను ప్రభా నాయన. అయ్యా, ఎంత బాధించినప్పటికీ ప్రభా నాయన, తండ్రి మోషే అహరోను పక్షముగా ప్రభా నాయన స్తుతులు తండ్రి, నీవు నిలిచి ఉన్నావు ప్రభా నాయన. అయ్యా, వారికి ఏ హాని కలగకుండా ప్రభా నాయన, అయ్యా నాయకత్వం వహించి ప్రభా నాయన వారిని కాపాడిన దేవుడు ప్రభా నాయన. అయ్యా, నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా, కోరహు ప్రభా నాయన, మోషేను ప్రభా నాయన, ఇదిగో అహరోను ప్రభా నశింపజేయాలని తండ్రి నాయన, సమాజం అందరినీ వారిపైకి ప్రభు నాయన పురికొల్పినప్పటికీ ప్రభు నాయన వారి పక్షంగా నీవు నిలిచి ఉండి ప్రభు నాయన ఏ హాని కలగకుండా ప్రభు నాయన. అయ్యా, కోరాహుని ప్రభు నాయన నీవు చంపివేసిన వాడు ప్రభు. అయ్యా, మోషే పక్షంగా, అహరోను పక్షముగా ప్రభు నీవు నిలిచి తండ్రి నాయన వారి పక్షంగా యుద్ధం చేసిన వాడవు తండ్రి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా, ఎంత గొప్ప ధన్యతనిచ్చావు ప్రభు నాయన. అయ్యా, ఈ సమాజంలో నాయన ఎన్ని ఆటంకములు వచ్చినా ప్రభు నాయన వాటన్నిటి నుంచి ప్రభు నాయన విడిపించే దేవుడు నీవు మా పక్షముగా ఉన్నందుకు ప్రభు నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. అయినా పౌలు నాయన, సౌలు ప్రభు నాయన ఒకసారి నాయన, ఒకనాడు ప్రభు నాయన అవిధేయుడిగా ప్రభు నాయన ఉన్నప్పటికీ ప్రభు నాయన నీ ప్రజలను హింసించినప్పటికీ ప్రభు నాయన అయ్యా సౌలును దర్శించి తండ్రి నాయన అయ్యా నీవు మార్చుకున్నావు ప్రభా. అయ్యా, నీ ప్రజలను హింసించినప్పటికీ ప్రభా నాయన అయ్యా పౌలును తండ్రి సౌలును నాయన నీవు మార్గ మధ్యంలో మార్చుకుని ప్రభా నాయన అయ్యా నీవు సేవ చేసేవాడిగా తండ్రి నాయన అయ్యా అర్హమైన పాత్రగా తండ్రి నాయన అయ్యా సావైనా మేలే గాని నాయన అని నీ కొరకు బ్రతికి జీవించేవాడిగా ప్రభా నాయన అయ్యా నీవు నిలబెట్టావు ప్రభా నాయన. అయ్యా, నీ సాక్షిగా తండ్రి నాయన ఇగో నాయన ఈ లోకమునకు మాదిరికరముగా తండ్రి నాయన అయ్యా నీవు నిలబెట్టి వాడుకున్నావు ప్రభా. అయ్యా, ఒకనాడు మేము త్రోవ తప్పిన వారము తండ్రి నాయన, అవిధేయులముగా తండ్రి నాయన అయ్యా మోసపోయిన వారముగా తండ్రి నాయన అయ్యా నానా విధములైన దురాశలకు ప్రభా నాయన అయ్యా మేము నాశనమైనప్పటికీ ప్రభా అయ్యా దాసులమైనప్పటికీ ప్రభా నాయన అయ్యా వాటన్నిటి నుంచి తండ్రి నాయన అయ్యా మీ పరిశుద్ధాత్మ చేత తండ్రి నాయన అయ్యా నూతన స్వభావములు తండ్రి నాయన అయ్యా మాకు కలుగు చేసిన దేవుడు ప్రభా. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా, ప్రతి విషయములు తండ్రి నాయన అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభా నాయన అయ్యా నీకు స్తుతులు చెల్లించాలని తండ్రి నాయన అయ్యా నువ్వు తెలియజేసి ఉండగా ప్రభా నాయన అయ్యా నీవు చూపిన కటాక్షమును బట్టి తండ్రి నాయన అయ్యా కుమారులను తండ్రి నాయన నీవు చావనివ్వలేదు ప్రభా నాయన అయ్యా వారిని శేషముగా నిర్మించావు ప్రభా నాయన అయ్యా నీ కటాక్షం వారిపై చూపి అన్నావు ప్రభా నాయన. అందుని బట్టి తండ్రి నాయన కుమారుడు ప్రభా నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నాయన అయ్యా వారిని నీవు ఎన్నుకుని ప్రభా నాయన అయ్యా నీకు స్తుతులు చెల్లించే వారిగా ప్రభా అయ్యా నీకు ఆరాధించే వారిగా తండ్రి నాయన అయ్యా వారిని మలుచుకున్నావు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఒకనాడు మేము అలాంటి బ్రతుకులు తండ్రి నాయన అయ్యా జీవించిన వారమే తండ్రి నాయన అలాంటివైన మమ్ములను తండ్రి నాయన అయ్యా శేషముగా ఉంచి తండ్రి నాయన అయ్యా నిన్ను స్తుతించే వారిగా ప్రభా నిన్ను ఆరాధించే వారిగా తండ్రి నాయన
నాయన. అయా మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకై ప్రభువా నాయన. అయా నీ మార్గంలో నాయన, నీ సత్యమైన జీవ మార్గంలో తండ్రి నాయన, అయా మమ్మల్ని నడిపిస్తున్నందుకై ప్రభువా నాయన, నీకు వందనములు స్తుతులు నాయన, ఆ స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. అయా మా ఆరాధన నీకే ప్రభువా నాయన, అయా మా స్తుతులు నీకే ప్రభువా నాయన. అయా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా నాయన. అయా నీవు ఇచ్చిన రక్షణను బట్టి తండ్రి నాయన, అయా నీవు నడిపించిన నీ సత్యమైన మార్గమును బట్టి తండ్రి నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా నాయన. అయా నీ కటాక్షము తండ్రి నాయన, నీ కృపా నీ కనికరములు తండ్రి నాయన, అయా మా పట్ల చూపించినందుకై ప్రభువా నాయన. అయా మేము దోషకులమైన ప్రభువా. లేని నాకు జీవ కిరీటమే చోటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమే చోటకు నీ కృపను వీడకా శాశ్వత కృపగా మారెను నీ కృపను వీడకా శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో స్తుతుల జీవ
ఈ